నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా చేసుకోవటం కష్టమని అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ క్యారెట్ హల్వాని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అమ్మ చేతి కమ్మదనం, మా వంటల ద్వారా మీ చేతుల్లో. క్యారెట్ హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 4 కప్స్ గ్రేటెడ్ క్యారెట్, 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్, 3 టేబుల్ స్పూన్స్ ఘీ, 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి ప్యాన్ తీసుకొని 3/4 కప్ వాటర్ వేయండి. వాటర్ ఎందుకు అంటే నేను చాలా ఈజీ వేలో అని చెప్పాను కదా, క్యారెట్ హల్వా మనం ఘీ వేసి వేయించితే చాలా టైం పడుతుంది. అందుకని ఫస్ట్ వాటర్లో కొద్దిగా బాయిల్ చేసి తర్వాత ఘీలో వేయించితే చాలా ఈజీగా అయిపోతుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్ అంతా ఇందులో వేసేయండి. ఇది ఇలా బాగా స్ప్రెడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలాగే బాయిల్ చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది, తీద్దాము. చూడండి, వాటర్ లేకుండా క్యారెట్ తురుము మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనం ఘీ వేద్దాం. ఇందులో ఇలా కలుపుతూ ఉండండి. కొద్దిగా మనం వేయించబట్టి 5 మినిట్స్ అయింది. మళ్ళీ కొంచెం ఘీ వేసి ఒక 3-4 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు మిల్క్ వేసేయండి, బాగా మిక్స్ చేయండి. ఈ మిల్క్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలా కొద్దిగా కలుపుతూ ఉండండి. అది క్యారెట్ అంతా ఫ్రై అయ్యే లోపల మనం ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ అంతా రోస్ట్ చేసి పెట్టుకుందాం. పాలంతా ఇంకిపోయి చూడండి, నెయ్యి అంతా బయటకు వస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసి షుగర్ వేద్దాం. ఇప్పుడు షుగర్ వేసేయండి. షుగర్ వేసి బాగా కలపండి. ఇది బాగా ఇలా లిక్విడ్గా అయింది కదా, కొంచెం డ్రై అయ్యేంత వరకు కలపండి. తర్వాత మీకు ఇంకా ఇప్పుడు కొద్దిగా ఘీ వేయాలనిపిస్తే 1 స్పూన్ వేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేయండి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు వేయాలి అంటే మన ఇష్టం అండి. అది లిక్విడ్ అంతా పోయి ఇలా డ్రై అవుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నార్మల్గా అయితే ఫస్ట్ గీలో ఫ్రై చేస్తే చాలా టైం పడుతుంది. ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది. ఎవరైనా కూడా చేసుకోగలరు. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. టేస్ట్ చూస్తాను. వావ్, చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.